వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ముందుగా బంగాళదుంపలు తీసుకొని దాని తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. జీలకర్ర కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసిన ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వన్స్ కొంచెం వేయించాలి. కొంచెం ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేయగా కట్ చేసిన బంగాళదుంపలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నిటినీ వేసాం కదా, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ బంగాళదుంపలు వేగడానికి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది. మధ్య మధ్యలో కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు చాలా వరకు వేగిపోయాయి కాబట్టి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కారం పొడి. రెడ్ చిల్లీ ఎక్కువ వేసాను కాబట్టి కారం పొడి తక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని వన్స్ అగైన్ బాగా కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ దీన్ని కలుపుకుంటూ వేయించుకుంటే మనకి బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.